ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ అది ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్జీలు ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటారు, మేము అనుకునేది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినమంట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకరు పెడితే ఆ పార్టీని లాక్కుంది నువ్వు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేట ఎవరు? మీకు చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ. మీరు చంపేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి తరివేసి ఆస్తిలో పైసా ఈకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయం ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు చూసి. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజు అని కూడా చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకు ఏం లేదు, అర్హత లేదు బ్రదర్. మీ 5 సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంది? పూర్తిగా మద్యపాన నిషేధం ఎత్తేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నారు. అది చెప్పరా ప్రజలకే? మీ జీవానికి ఎంతమంది చచ్చిపోయారో చెప్పండి. గూడూరు నియోజకవర్గంలో దాదాపు ఒక 200-300 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు లేకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోడికి 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. నేను రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ని మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన గారు ఉందా అని నేను తెలియజేస్తున్నాను. ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు, మీడియా అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక్క లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయం చెప్తాం. ఇది ఎక్కడో బయటకు పోబడలే. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ ప్రజలు తిరిగే కథ కాదు అది. తిరగకుండానే వెనుపోటు దినం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సి పోస్టును ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడబడలే. మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపురం రోడ్డు చూడండి, మీరు ఆర్ఎన్బి రోడ్డు చూడండి. వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు
ఆ వేటకి పోయిన రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం. మేము గెలిచిన వెంబడే 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను రద్దు చేసినటువంటి మగాడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరున్నా ఉన్నారంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలీదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు, ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, పాపం సర్పంచ్ పేరుకున్నాడు తప్ప పాపానికి అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.